హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత మొదటి అధ్యాయము 28వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. అర్జునం వాచ దృష్టేమం స్వజనం కృష్ణం యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునం వాచ, అర్జునుడు పలికెను. దృష్ట్వా ఇమం స్వజనం అంటే వీళ్ళందరినీ చూడడం అన్నమాట. స్వజనం అంటే మా వాళ్ళందరినీ కూడా, జ్ఞాతులందరినీ కూడా చూడడం. కృష్ణం, ఓ కృష్ణ. యుయుత్సం సముపస్థితం, యుయుత్సం అంటే కనుక యుద్ధోత్సాహంతో సమావేశమయ్యారు. సముపస్థితం అంటే సమావేశమయ్యారు. సీదంతి మమ గాత్రాణి, గాత్రాణి అంటే శరీర అవయవములు ఏమవుతున్నాయంట? మమ గాత్రాణి, నా యొక్క శరీర అవయవములు. సీదంతి, సీదంతి అంటే కనుక కంపిస్తూ ఉన్నాయి. ఇంకేం చెప్తున్నారు? ముఖం చ పరిశుష్యతి, ముఖం అంటే కనుక ఇక్కడ నోరు అని అర్థం చేసుకోవాలి సంస్కృతంలో. పరిశుష్యతి ఎండిపోవచ్చున్నది. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అనువాదము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీరావయవములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. హరే కృష్ణ. అందరికీ కూడా హరే కృష్ణ. ఇంకొకసారి మన తెలుగు గీత కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతము. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, హరే కృష్ణ. సో ఈరోజు మనము ఇక తెలుగు గీత కార్యక్రమంలో 1వ అధ్యాయం 28వ శ్లోకం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఇప్పటిదాకా మనము ఏం చూసాము? ఈ యొక్క భగవద్గీత మొదటి అధ్యాయంలో యుద్ధం మొదలవబోతూ ఉంది. అర్జునుడు ఏం చెప్పారు? రెండు సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత, రెండు సేనల మధ్య కూడా నా యొక్క రథాన్ని స్థాపించు అచ్యుత అని చెప్పేసి అడిగారు. శ్రీకృష్ణ భగవాను అడిగిన తర్వాత ఆయన ఏం చేశారు? ఆ రథాన్ని తీసుకుని వెళ్ళారు. సో ఏం చెప్పారు ఆయన? అర్జున, కురులందరినీ కూడా చూసి బిహోల్డ్, చూడు ఎలా ఉన్నారో, జాగ్రత్తగా చూడు అని చెప్పని అన్నారు. అంటే సో శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు అనమాట. ఎందుకంటే గనక ఆయన పరమాత్మ కాబట్టి, అంతర్యామి కాబట్టి
సో ఆయనకి తెలుసు అర్జునుడి మనసులో ఏమి జరుగుతూ ఉందని. అందుకే జాగ్రత్తగా చూడు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పారనమాట. సో అర్జునుడు అక్కడ ఎవరెవరిని చూశారు అనేటువంటిది కూడా మనము నిన్నటి శ్లోకంలో చర్చించుకున్నాం మనం. గత 2 సెషన్స్ లో కూడా చర్చించుకున్నాం. అక్కడ ఎవరిని చూశారు అర్జునుడు? పితృన్, తన యొక్క తండ్రులు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, భూరిశ్రవ అటువంటి వాళ్ళందరినీ కూడా చూశారు. ఆ తర్వాత పితామహాన్, పితామహ అంటే తాతలు ఎవరున్నారు? భీష్ముడు, సోమదత్తుడు వీళ్ళందరూ కూడా అన్నమాట. ఇంకెవరున్నారు? ఆచార్యాన్, గురువులు ఉన్నారు. ఎవరు? ద్రోణాచార్యుడు, తర్వాత కృపాచార్యుడు. తర్వాత మాతులాన్, మాతులాన్ అంటే మేనమామలు. ఎవరున్నారు? శల్యుడు, శకుని వీళ్ళందరూ కూడా మేనమామలు. తర్వాత భ్రాతృన్ అంటే కనుక సోదరులు. ఎవరు? దుర్యోధనుడు, వికర్ణ వీళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. పుత్రాన్ ఎవరు? తన యొక్క కుమారుల యొక్క స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, లక్ష్మణ కుమారుడు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. పౌత్రాన్ మనములు కూడా ఉన్నారు. ఎవరు? దుర్యోధనుడి యొక్క మనవులైనటువంటి లక్ష్మణ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో తర్వాత సఖీం, ఫ్రెండ్స్ ఎవరున్నారు? స్నేహితులందరూ. అశ్వత్థామ వీళ్ళందరూ కూడా స్నేహితులు. ఎందుకంటే గురుకులంలో, ద్రోణాచార్యుడు గురుకులంలో వీళ్ళందరూ కూడా కలిసి చదువుకున్నారు. ఇంకెవరున్నారు అక్కడ? మామలందరూ కూడా ఉన్నారు, మామగారులు. సో అసురాన్ ఎవరున్నారు? ద్రుపదుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. ఇంకా అక్కడ చాలా మంది వెల్ విషర్స్ అందరూ కూడా ఉన్నారు. సౌహృదాస్ ఎవరు? కృతవర్మ, సాత్యకి, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. వీళ్ళందరినీ కూడా ఒక్కసారి చూసేసరికి అర్జునుడికి ఏమైంది? నేను ఇంక యుద్ధం చెయ్యను, నేను యుద్ధం చేయకూడదు అనేటువంటి భావన కలిగిందనమాట. ఏమైందంటే కనుక ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు అటువంటి ఒక మాయలో, ఇల్యూషన్ లో ఆయన్ని పెట్టడం జరిగిందనమాట. సో మాయలో ఆయన్ని పెట్టారు. సో ఎందుకు పెట్టారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని? ఎందుకంటే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య సహచరుడు ఆయన. సో ఆయన మాయకి అతీతంగా ఉంటారు ఆయన. కానీ ఎందుకు ఇటువంటి మోహానికి ఆయన గురయ్యారు అని అంటే కనుక సో ఆయన్ని మోహానికి గురయ్యారనమాట ఆయన. సో ఎందుకు గురి చేశారు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని మోహానికి గురి చేశారు. ఎందుకంటే ఇంకా మహాభారత యుద్ధం పూర్తవబోతోంది. పూర్తవబోతే కనుక ఏమైపోయింది? శ్రీకృష్ణ భగవానుడు అవతరించినటువంటి ఉద్దేశం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. 3 పనులు కూడా అయిపోతాయి ఇంకా. సో మరి అయిపోయే లోపు కూడా ఆయన తర్వాత వచ్చేటువంటి భావి తరాల వాళ్ళందరికీ కూడా యొక్క భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ కూడా ఇవ్వాలి. సో అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశారు? అర్జునుడిని ఈ విధంగా ఒక మోహంలోకి ఆయన ఉంచడం జరిగిందనమాట. సో ఆ విధంగా మోహానికి ఉంచడం మూలంగా ఏమవుతుంది? అర్జునుడు ఏమని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడికి? కృష్ణ, నేను యుద్ధం చెయ్యను అని చెప్తారు. దానికి అలా చెప్పడానికి ముందు ఆయన మొత్తం 5 కారణాలు చెప్తారనమాట నేను యుద్ధం చెయ్యను అని చెప్పడానికి. ఎందుకంటే కనుక అడుగుతారు కదా, ఎందుకు? ఎవరినైనా చిన్నపిల్లవాడిని స్కూల్కి వెళ్ళను అన్నాడు అనుకోండి, వెళ్ళకూడదు అని అనుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ముందు వాడు కారణాలన్నీ కూడా చెప్తాడు. నాకు ఈ చెయ్యి నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, తలనొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది. ముందు కారణాలు చెప్పి ఆ తర్వాత చివరిగా చెప్తాడు నేను వెళ్ళను స్కూల్కి అని చెప్పేసి. సో అలాగే అర్జునుడు కూడా ఏం చేస్తున్నాడు? ముందు కారణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాడన్నమాట ఆయన. ముందు కారణాలన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. సో కారణాలు చెప్పిన తర్వాత ఇంక నేను యుద్ధం చెయ్యను అని చెప్తారు. ఇక్కడ మొత్తం 5 కారణాలు ఆయన చెప్తారన్నమాట. మొత్తం శ్రీకృష్ణ భగవానుడికి నేను యుద్ధం చెయ్యను అనడానికి 5 కారణాలు చెప్తారు. సో 5 కారణాల్లో మొట్టమొదటి కారణం ఏమిటి అంటే కనుక కరుణ చూపించడం అన్నమాట. సో తర్వాత మనం చూస్తాం 28 నుంచి 35 శ్లోకం వరకు కూడా కరుణ గురించే వస్తుందన్నమాట. సో దానికి మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు కరుణకి సమాధానం అయిన 2వ అధ్యాయం 11 నుంచి 30 దాకా ఆయన కరుణ గురించి, నువ్వు కరుణ చూపించాల్సిన అవసరం లేదు,
అని చెప్తారనమాట. సో తర్వాత మళ్ళీ 5 రకాల కారణాలు, తర్వాత ఒకటి కరుణ చూపించడము, తర్వాత మా వాళ్ళందరూ కూడా లేకుండా నేనేమి ఎంజాయ్ చేస్తాను అని చెప్పడము, అనుభవిస్తాను అని చెప్పడము, వీళ్ళందరినీ చంపడం మూలంగా పాప కర్మలు, పాప ఫలితాలు నాకు అంటుకుంటాయి అని చెప్పడము, తర్వాత ఈ యొక్క ఆహ్, కుటుంబ ఏవైతే గనక నియమాలు, నీతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుటుంబ వ్యవహారాలు, ఆ తర్వాత సాంప్రదాయాలు అవన్నీ కూడా నాశనమైపోతాయి అని చెప్పడము. ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని చెప్పడం. మొత్తం 5 రకాలైనటువంటి కారణాలు చెప్తారనమాట. సో, మనం ఇప్పుడు ఇవాళ, రేపు, ఎల్లుండో కూడా 3 మొదటి కారణం గురించి మనము చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో, మొదటి కారణం ఏమిటి అర్జునుడికి? యొక్క కరుణ మూలంగా ఆయన ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అర్జునుడు మోహంలో ఉన్నారు. సో, మోహంలో ఉండి ఆయన కరుణ చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కరుణ మూలంగా. సో, ఏమిటి కరుణ చూపించడం మూలంగా ఏమైపోయింది? అర్జునుడి యొక్క శరీరంలో మార్పులు వచ్చినాయి. ఏమిటి ఆ మార్పులు అంటే గనక ఈ శ్లోకంలో మనకి 2 మార్పులు చెప్తూ ఉన్నారనమాట. సో, మొత్తం మిత్రులు, బంధువులను గాంచిన తరువాత నా శరీర అవయవములు కంపించుచున్నవి. సరే ఒళ్ళు జలధరిస్తుంది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా! అలాగా శరీర అవయవాలన్నీ కూడా కంపిస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా రెండవదేం చెప్తున్నారు? నా యొక్క నోరు కూడా ఎండిపోతూ ఉంది. నా నోరు కూడా ఎండిపోతూ ఉంది అని చెప్పి ఈయన అర్జునుడు చెప్తూ ఉన్నారనమాట. సో, ఎందుకు ఇలా అవుతుంది అనంటే గనక మనం చెప్పుకున్నాం. ఈ యొక్క ఎందుకు అర్జునుడికి ఇంత కరుణ ఉంది అనంటే గనక అది భక్తుల యొక్క స్వభావం అన్నమాట. అర్జునుడికి ఎందుకు ఈ కరుణ వచ్చింది అంటే గనక భక్తుల యొక్క నేచర్, స్వభావం అన్నమాట భక్తులందరికీ కూడా. సో, ఎవరికైతే కనుక ఈ యొక్క భక్తులు ఎవరైతే అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కరుణ అనేటువంటిది చాలా సహజ సిద్ధంగా వస్తూ ఉంటుందన్నమాట. సో, అదే అభక్తులైతే గనక వాళ్ళు ఎంత మంచి విద్య నేర్చుకున్నా సరే, ఎంత మంచి సంస్కృతి కలిగి ఉన్నా సరే, వాళ్ళకి ఏమవుతుంది? ఈ యొక్క మంచి లక్షణాలు, కరుణ అనేటువంటి లక్షణాలు ఉండవన్నమాట. ఎంతసేపు కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? భౌతిక స్థాయిలో మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళు ఖచ్చితంగా యొక్క మాయ చేతే వాళ్ళు యొక్క ఆకర్షింపబడతారనమాట. మనకి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో 18వ శ్లోకము 12వ అధ్యాయంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? యస్యాక్తి భక్తిర్భగవత్యకించనా సర్వైర్గుణైః సత్ర సమాసతే సురా అరావభక్తస్య కుతో మహాద్గుణా మనోరథేనాసి నాసతి ధావతో బహిః. ఎక్కడొస్తుంది? శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో వస్తుందన్నమాట. 5వ స్కందంలో జంబూద్వీప వాసులు, సో ఒక్కొక్క ద్వీపం గురించి కూడా మనము చెప్పుకుంటాం. శ్రీమద్ భాగవతంలో వస్తుందన్నమాట. సో ఏమైంది? ఇక్కడ మనకి చూస్తే గనక అర్జునుడికి ఆ యొక్క రథం పైన ఎవరుంటారు? హనుమంతులు వారుంటారు. జంబూద్వీపం అంటే గుర్తొచ్చింది. సో, హనుమంతుల వారు ఏ విధంగా ఆ యొక్క రథం పైన జెండా పైన ఉంటారు. జెండాపై కపిరాజు అని చెప్పి చెప్తారు. సో, ఏ విధంగా వచ్చారు ఆయన అక్కడికి? హ్మ్. సో, ఆయన ఏ విధంగా వచ్చారు? ఎప్పుడైతే గనక భీముడు యుద్ధంలో ఆయన గట్టిగా అరిస్తే గనక ఆయనతో పాటు ఆ యొక్క రథం పైన జెండాపై ఉన్నటువంటి హనుమంతుల వారు కూడా ఆయన కూడా గట్టిగా ఆయనతో పాటు సమానంగా ఆయన కూడా అరుస్తూ ఉంటారు. హ్మ్. అరుస్తూ ఉంటే గనక ఏమవుతుంది? దానికి భీముడి యొక్క గాత్రము, హనుమంతుల వారి యొక్క గాత్రము 2 కలిసి ఎంత భయంకరంగా అనిపిస్తుందంటే గనక కొంతమంది ఆ సౌండ్ వినే చచ్చిపోతారన్నమాట. అంతలాగుంటుంది. మరి హనుమంతుల వారు ఆ యొక్క రథం పైకి ఎందుకొచ్చారు ఆయన అనంటే గనక ఏమవుతుందంటే గనక అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు ఆయన దివ్యాస్త్రాలన్నీ కూడా సంపాదించుకొని రమ్మని చెప్పేసి పంపిస్తారన్నమాట యుధిష్ఠిర మహారాజు. సో, ఆయన ఉత్తర దిక్కుగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులైనా సరే అర్జునుడి యొక్క జాడ ఉండదు. ఎందుకంటే అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళిపోతారు అలాగా.
వెళ్తూ వెళ్తూ. సో, ఇంకా అర్జునుడిని వెతుక్కుంటూ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మిగతా వాళ్ళు పాండవులు నలుగురు, ఆ తర్వాత ద్రౌపది అందరూ కూడా వెతుక్కుంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఉత్తర దిక్కుగా వెళ్తారనమాట. వెళ్తూ ఉంటే వాళ్ళక్కడ హిమాలయాస్‌కి వెళ్తారు. సో, హిమాలయాస్‌కి వెళ్తే మనకున్నటువంటి హిమాలయాస్ కాదు. ఇంకా చాలా పెద్ద హిమాలయాస్ అన్నమాట. సో, అవెక్కడుంటాయి మనకి ఈ యొక్క భారతవర్షానికి, కింపురుష వర్షానికి రెండిటికి మధ్యలో ఉంటాయన్నమాట. బోర్డర్ అన్నమాట ఈ యొక్క హిమాలయ. సో, అక్కడ ఉండగా ఏమవుతుంది, ఒకరోజు ద్రౌపది అక్కడ ఉంటే గనక అక్కడ అలకనంద నది. సో, గంగా నదే. సో, అలకనంద నదిలో ఒక మంచి కమలం దొరుకుతుందన్నమాట. ఆ కమలానికి ఎలా ఉంటాయి మామూలుగా అయితే గనక 1000 దళాలున్నాయన్నమాట దాంట్లో. ఎంతో అందంగా ఉందన్నమాట అది. అది అలకనంద నదిలో కొట్టుకొచ్చిందన్నమాట. ఎంతో అందంగా ఉంది. చాలా మంచి వాసనొస్తుందన్నమాట. భీముడు ఆ యొక్క పువ్వుని తీసుకొని వెళ్లి ద్రౌపదికి ఇవ్వడం జరుగుతుంది. సో, ద్రౌపది చాలా బావుంది, చాలా అందంగా ఉంది అని చెప్పేసి ఏం చేస్తుంది, ఆవిడ యుధిష్ఠిర మహారాజుకిచ్చి భీముడితో అడుగుతుందన్నమాట. నాకిలాంటి పువ్వులు కావాలి చాలా ఇంకా అని అడుగుతుంది. సో, అప్పుడు భీముడు తన గద పట్టుకొని అలకనంద నది వైపు నుంచి మరి నదిలోంచి కొట్టుకొచ్చినాయి కదా! అందుకని నదీ తీరం వైపు నడుచుకుంటూ ఇంకా పైకి వెళ్తూ ఉంటారన్నమాట. సో, వెళ్తూ ఉంటే గనక ఆయనేం జేస్తారు, భరతవర్షము, తర్వాత కింపురుష వర్షము రెండిట్లికి మధ్యలో బోర్డర్ అన్నమాట. యొక్క హిమాలయ పర్వతాలు. సో, అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే గనక అక్కడ ఒక వృద్ధ వానరం కనబడుతుందన్నమాట. సో, వానరం కనబడుతూ ఉంటే గనక భీముడు వానరాన్ని అడుగుతారు. "వానరం తప్పుకో నువ్వు పక్కకి. నేను నడుచుకొని వెళ్ళాలి." ఎందుకంటే గనక ఆ తోక చాలా పొడుగ్గా పెట్టుకొని చాలా దూరం ఉందన్నమాట. పక్క నుంచి వెళ్ళడానికి లేదు. సో, అప్పుడు భీముడు ఆయన్నడుగుతారు. మీరు పక్కకు తీయండి. నేను వెళ్ళాలి. ఎందుకంటే గనక దాటుకొని వెళ్ళడం, ఒక జీవి మించి దాటుకొని వెళ్ళడం అనేటువంటిది పద్ధతి కాదనమాట. సో, అప్పుడు వానరం చెప్తుందనమాట. లేదు, లేదు నేను దాటలేను. నేను తీయను అని చెప్తుంది. లేదు, లేదు తీయండి. నేను దాటుకొని వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ రిక్వెస్ట్‌లో అడుగుతారు. అడిగితే గనక నేను తీయను. నేను చాలా వృద్ధుడినయిపోయాను. నేను జరపలేకపోతున్నాను నా యొక్క తోకని. నువ్వే కావాలంటే తోకని తీసుకొని పక్కన పెట్టుకొని నువ్వే వెళ్ళిపో అంటారండి. సో, అప్పుడు భీముడు వానరమే కదా! తోకే కదా! అని చెప్పి ఒక చేత్తో తీద్దాం అని చెప్పి ఆయన ప్రయత్నిస్తారు. అవ్వదు. మళ్ళీ 2 చేతులతో ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా సరే అవ్వదన్నమాట. సో, అప్పుడు ఏంటిది ఇలా ఉంది, మాయలా ఉంది అని చెప్పేసి ఆయన ఎవరు మీరు అని చెప్పి ప్రార్థిస్తే గనక అప్పుడు హనుమంతుల వారు తన యొక్క నిజ రూపాన్ని చూపిస్తారన్నమాట. సో, ఇద్దరు కూడా సోదరులు కదా! ఇద్దరు వాయుదేవుని యొక్క కుమారులు కదా! ఇద్దరు కూడాను. సో, ఇద్దరు ఒకరినొకళ్ళు కౌగిలించుకుంటారు. అప్పుడు హనుమంతుల వారు భీముడికి ఒక వరం ఇస్తారన్నమాట. ఏమిటా వరం అంటే గనక, వచ్చే రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది. అప్పుడు నేను నీ సోదరుడు అర్జునుడి యొక్క రథం పైన, జెండా పైన నేను ఉంటాను. ఎప్పుడైతే నువ్వు ఆర్తనాదం చేస్తావో, గట్టిగా నువ్వు అరుస్తావో, ఆ! సో, అదే సమయంలో నేను కూడా అరుస్తాను. ఆ విధంగా నేను వాళ్ళందరినీ కూడా సంహరించడంలో నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పి చెప్తారనమాట. సో, ఈ యొక్క జంబూద్వీప వాసులు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారనమాట. సో, ఏం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు? దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు అకుంఠితమైన భక్తి కలవాడు దేవతల సర్వ శుభ లక్షణములను కలిగి ఉండును. కానీ అభక్తుడైన వాడు కేవలము తుచ్చములైన లౌకిక యోగ్యతలనే కలిగి ఉండును. అట్టి అభక్తుడు మానసిక స్థాయిలో వర్తించుచు భౌతిక శక్తికి ఆకర్షితుడగుటయే అందులకు కారణము. సో, మనకి ఇక భక్తుల యొక్క లక్షణాలన్నీ కూడా చెప్పడం బె ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క శాస్త్రాల్లో. భక్తులకి మొత్తం 26 లక్షణాలుంటాయన్నమాట. గొప్ప లక్షణాలన్నీ కూడా. సో, ఈ లక్షణాలన్నీ కూడా భక్తులు ఏదో కావాలని చెప్పేసి, లేకపోతే కృత్రిమంగా వాళ్ళు తయారయ్యి అలాగేమీ ఉండదనమాట. ఆ యొక్క సమయము, ఆ యొక్క సందర్భము వచ్చినప్పుడు ఆ లక్షణాలేమవుతాయి, వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్‌గా ఆ లక్షణాలన్నీ కూడా బయటకొచ్చేస్తూ ఉంటాయన్నమాట. భక్తులకి మొత్తం 26 గొప్ప లక్షణాలుంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో, శ్రీకృష్ణ భగవానుడి పట్ల అకుంఠితమైనటువంటి భక్తి, భక్ భక్తిర్భగవత్యకించన, అకించన భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి సర్వైర్గుణై సత్ర సమాసతేసురా, దేవతలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలు అన్నీ కూడా ఆ యొక్క భక్తుల్లో అవన్నీ కూడా ప్రకటితమైపోతాయి. అది కాకుండా ఎవరైతే గనక భక్తి లేదో
భక్తి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలము ఎంత గొప్ప లౌకిక యోగ్యతలు కలిగి ఉన్నా సరే, ఉదాహరణ ఎవరు? రావణాసురుడు. ఎంత గొప్ప విద్య ఉంది, రావణ బ్రహ్మ అంటారు. ఎంత గొప్ప విద్య ఉంది, ఎంత గొప్ప శక్తి ఉంది, బ్రాహ్మణ శక్తి కూడా ఉంది. అయినా సరే ఏముంది, లక్షణాలు చూస్తే ఎలా ఉన్నాయి? చాలా అసహ్యమైనటువంటి లక్షణాలు అన్నమాట. రావణాసురుడికి ఉన్నటువంటి ఒక అసహ్యమైనటువంటి లక్షణం ఏమిటి? ఎక్కడ స్త్రీ కనిపించినా సరే నేను వెంటనే అనుభవించాలి అని అనుకుంటాడన్నమాట. అటువంటి చాలా అసహ్యమైనటువంటి లక్షణం. సో కాబట్టి ఈ యొక్క అభక్తులైనటువంటి వాళ్ళకి ఎంత గొప్ప లౌకికమైనటువంటి యోగ్యతలు, ఎంత శాస్త్రాలు తెలుసున్నా, జ్ఞానం తెలుసున్నా, ఆ, ఎంత చదువు ఉన్నా, ఎంత సంపదలున్నా, ఎంత విద్య ఉన్నా, అవన్నీ కూడా ఉన్నా సరే వాళ్ళకి దేవతలలో ఉన్నటువంటి మంచి లక్షణాలు వాళ్ళకు ఉండవు. ఎందుకంటే కనుక వాళ్ళందరూ ఎక్కడుంటారు? మానసిక స్థాయిలోనే వాళ్ళందరూ కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భౌతిక శక్తికి ఆకర్షితులయ్యే ఉంటారన్నమాట. సో ఇది భక్తులకు ఉండేటువంటి ఈ యొక్క లక్షణం అన్నమాట ఇది. సో మళ్ళీ సనత్ కుమారస్ కూడా చెప్తారన్నమాట పృథు మహారాజ్కి. ఏం చెప్తారు వాళ్ళు? యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశ్రయం గదితముగ్రతయం తిశంత తద్వాన్నరిక్తమతయో మతయో యతయోపి రుద్ధా శ్రోతో గణస్తమరణం భజ వాసుదేవం. ఏం చెప్తున్నారు? భక్తులు ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదం యొక్క కొనలకి ఎప్పుడు కూడా వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలకి సేవలో వాళ్ళు ఎప్పుడు కూడా నియుక్తమై ఉంటారో వాళ్ళు ఏమవుతారంట? ఈ యొక్క భౌతికపరమైన కోరికలు అనేటువంటి ఒక పెద్ద చిక్కుముడిని వాళ్ళు చాలా తేలిగ్గా దాటగలుగుతారంట. వాళ్ళు చాలా తేలిగ్గా దాటగలుగుతారన్నమాట. సో ఇది అభక్తులు ఎవరైతే జ్ఞానులు, యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా కష్టం అన్నమాట. వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఏమిటి? ఈ యొక్క ప్రవాహము, భౌతికపరమైన కోరికలు అనేటువంటి ఒక ప్రవాహం వస్తూనే ఉంటుంది. దాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళు వాటిని ఆపలేరు. వాళ్ళు ఆపలేరన్నమాట. కానీ భక్తులు మాత్రం చాలా తేలిగ్గా ఈ యొక్క సంసార కోరికలు అనేటువంటి వాటిని చాలా, అది పెద్ద చిక్కుముడి అది. దాన్ని చాలా తేలిగ్గా వాళ్ళు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. సో అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ? మొత్తము సనత్ కుమారాస్ అందరూ కూడా ఏం చెప్తున్నారు పృథు మహారాజ్కి? అందుచేత మేము చెప్పేది ఏంటంటే కనుక నువ్వు ఆ యొక్క శ్రీకృష్ణుడు, వసుదేవ తనయుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క సేవలో నువ్వు నియుక్తమవ్వు అని చెప్పేసి సనత్ కుమారాస్ ఎవరికి చెప్తున్నారు? పృథు మహారాజ్కి చెప్తున్నారు అనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ కూడా మనకి జంబూద్వీపవాసులు ప్రార్థనలు కూడా చెప్తున్నారు అనమాట. ఎవరైతే కనుక అకించన భక్తులు ఉంటారో వాళ్ళకి దేవతలలో ఉండేటువంటి గొప్ప లక్షణాలన్నీ కూడా వాళ్ళకి అసంకల్పితంగానే వాళ్ళకి ఏమవుతుంది? వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళకన్నీ కూడా వాళ్ళకి అనుకోకుండానే ఆ యొక్క లక్షణాలన్నీ కూడా వాళ్ళలో ప్రకటితం ఉంటాయి. సో దానికి జన్మతో గాని, విద్యతో గాని ఏమీ సంబంధం ఉండదు. హరిదాస్ ఠాకూర్ ఆయన జన్మతః చూస్తే కనుక ఆయన ఏమిటి? ఆయన మహమ్మదీయుడు అన్నమాట. కానీ ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, ఎంత లక్షణాలు ఉన్నాయి అని అంటే కనుక దేవతలలో ఉన్నటువంటి లక్షణాలు కూడా అన్ని కూడా ఆయనకు వచ్చేసినాయి. ఆయన మొత్తము 22 ప్లేసెస్ లో, మార్కెట్ ప్లేసెస్ లో అంతా కూడా ఆయన ఏం చేశారు? చితక్కొట్టారు ఆయన్ని 22 సార్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎందుకు కొట్టారు వాళ్ళు? ముస్లిమ్స్ అందరూ కూడా, నువ్వు ముస్లిమ్స్ కింద పుట్టావు నువ్వు, కానీ ఏం చేస్తున్నావు నువ్వు? భక్తి చేస్తూ ఉన్నావు, కృష్ణ భక్తి చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు తప్పు అని చెప్పేసి చెప్పినా వినట్లేదని చెప్పేసి మొత్తం ఆయన్ని చాలా చితకొట్టారు ఆయన. అయినా సరే ఆయన ఏమైనా సరే వాళ్ళ పట్ల ద్వేషం కలిగించుకున్నాడా?
వాళ్ళని కొట్టడానికి తిరిగి ప్రయత్నించాడా? ఏమీ లేదు ఆయన. ఇంకా ఆయన ఏం ప్రార్థించారు శ్రీకృష్ణ భగవానుడిని? వీళ్ళందరికీ కూడా ఏమీ తెలీదు. దయచేసి వీళ్ళందరినీ కూడా క్షమించండి అని చెప్పి ప్రార్థించారన్నమాట. సో ఇలాగా శత్రువులు మనల్ని కొట్టిన వాళ్ళకి కూడా మంచి జరగాలి అనేటువంటిది ఎవరికొస్తుంది? పరదుఃఖ దుఃఖి వైష్ణవులకి మాత్రమే ఈ యొక్క లక్షణం ఉంటుంది. పరదుఃఖ దుఃఖి. పక్క వాళ్ళు బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళు బాధపడుతూ ఉంటారన్నమాట. సో అర్జునుడు ఇక్కడ స్వతహాగా ఆయన భక్తుడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అత్యుంచన భక్తుడు. నిత్య పార్షదుడు ఆయన. సో ఆయన మోహానికి గురవ్వడం అనేటువంటిది జరగని పని. మోహానికి ఆయన గురవ్వరు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని ఆ విధంగా మోహానికి గురి చేయబట్టి ఆయన మోహంతో ఉన్నారు. అయినా సరే అప్పుడు కూడా ఆయన యొక్క కరుణ అనేటువంటి తన యొక్క స్వభావాన్ని ఆయన వదిలిపెట్టలేదు. అయ్యో! వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి వచ్చారు కదా! వీళ్ళందరూ కూడాను నాతో యుద్ధం చేయడానికి వచ్చారు. వీళ్ళలో చాలా మంది చనిపోవచ్చు. అనవసరంగా పాపం వీళ్ళందరూ కూడా చనిపోతున్నారు. వీళ్ళందరూ కూడా నా యొక్క బంధువులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. తాతలు, ముత్తాతలు, గురువులు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళని అనవసరంగా చంపడం ఎందుకు? ఎందుకు చంపాలి పాపం? అని చెప్పేసి అర్జునుడిలో ఈ కరుణ అనేటువంటి భావన ప్రకటితమైందన్నమాట. సో ఆ కరుణ అనేటువంటిది ఎలా బయటపడుతుంది? సో మనకి కోపం ఉందనుకోండి. ఎలా కోప్పడుతుంది మనకి? ఒక్కొక్కసారి చాలా మనకి వెంట్రుకలు నిక్కపొడుచుకోవడము, లేకపోతే కనుబొమ్మలు మధ్యలోకి వచ్చేయడం, గట్టిగా రావడము, పళ్ళు కొరకడము, లేకపోతే చేతులు బలంగా ఊపుకోవడము, లేకపోతే చేతులు ఎక్కడైనా కొట్టడము, ఇలా మనకి అన్ని కూడా మన మనస్సులో ఉన్నటువంటి భావన శరీరంలో ఒక రకరకాలుగా అదంతా కూడా బయటపడుతూ ఉంటుంది. కళ్ళు ఎర్రగా అయిపోవడం ఇవన్నీ కూడా అవుతుందన్నమాట. అలాగే అర్జునుడిలో కూడా ఈ యొక్క కరుణ అనేటువంటి భావన కలిగింది. ఆ కరుణ అనేటువంటిది శారీరకంగా బయటపడుతూ ఉందన్నమాట. ఎలా బయటపడుతుంది? అర్జునుడు చెప్తున్నారు, నా యొక్క శరీర అవయవములన్నీ కూడా కంపిస్తూ ఉన్నాయి, షేక్ అయిపోతూ ఉన్నాయి. తర్వాత ఇంకేం చెప్తున్నారు? నా నోరు కూడా ఎండిపోతూ ఉంది అని చెప్పేసి ఆయన హృదయంలో కరుణ అనేటువంటి భావన ఈ విధమైనటువంటి శరీర లక్షణాలతోటి అది బయటపడుతూ ఉందన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక ఈరోజు శ్లోకంలో అర్జునుడు ఆ విధంగా మోహంలో ఉంచబడి శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు భగవద్గీత మనందరి కోసం చెప్పడం జరుగుతుంది. లేకపోతే కనుక అర్జునుడికి ఇటువంటి మోహము లేనే లేదు. ఇంకొకటి, సో ఆ మోహంలో ఉంచబడినా సరే అర్జునుడిలో గొప్ప భక్తులలో ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి, దేవతలలో ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం వచ్చే శ్లోకాల్లో చూస్తాం. ఇక కరుణ, ఇంకా మిగతా 5 లక్షణాలన్నీ కూడా ఆయన చెప్తారు. సో ఆ యొక్క కరుణ ఉండబట్టి హృదయంలో అది ఏమవుతుంది? శారీరకంగా గొంతు ఎండిపోవడము, శరీరావయవాలు కంపించడము, వీటి ద్వారా అది బయటపడుతూ ఉంది. సో కాబట్టి మనలో కూడా అటువంటి గొప్ప లక్షణాలు, దేవతలలో ఉండేటువంటి లక్షణాలు మనం చెయ్యాలి, పెంపొందించుకోవాలి అని అంటే కనుక ఏం చేయాలి? మనం పుస్తకాల్లో చదువుకోవడమో, లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకోవడం కాకుండా శ్రీకృష్ణ భగవానుడికి అకించన భక్తులైతే కనుక మనలో కూడా ఆటోమేటిక్‌గా అకించన భక్తులు అంటే లాస్ట్ స్టేజే కాదు. భక్తి చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? మనకి భౌతికపరమైనటువంటి విషయాల పట్ల మనకి ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్నతపరమైనటువంటి విషయాలకి మనము రుచి చూస్తూ ఉన్నాం కాబట్టి. పరం దృష్ట్వా నివర్తతే. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకుంది. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ. प्रभु जी కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. అంటే వేరే వేరే జన్మ కాదు ప్రభుజీ అవి. ఏంటండి? అంటే మనం ద్వాపర యుగము, త్రేతాయుగము అట్లా వేరే వేరే యుగాలలో ఇప్పుడు శ్రీరాముడు, కృష్ణుడు అవతారాలు అని అంటారు కదా. మరి భీముడు, ఇందాక ఆంజనేయ స్వామి అన్నారు, వాళ్ళిద్దరు ఒకటే యుగంలో ఎట్లా? ఆయన చిరంజీవి కదండి. హనుమంతుల వారు చిరంజీవి కదా ఆయన. అంతే. శివుని అంశ అంటారు కదా ప్రభుజీ. సో ఆయన అవును, శివుని యొక్క పార్షియల్ ఎక్స్పాన్షన్. ఎస్.